రాష్ట్రంలో 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యా సంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంపుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మెమో 57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11,000 మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాజధాని అమరావతి అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన 20కి పైగా కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలోని 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వెటరన్ ఫ్యామిలీ సిపిఎస్ కంట్రిబ్యూషన్పై స్పష్టతనిచ్చిన సర్కార్ 2017 నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఉద్యోగుల గ్రాడ్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు సిపిఎస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సిపిఎస్ అసోసియేషన్ పేర్కొంది. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక ప్రగతి, భారీ పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం, కొత్త ఉద్యోగుల సృష్టి, నూతన సంక్షేమ పథకాల అమలుపై కేబినెట్ సమావేశంలో కూలంకషంగా చర్చించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రివర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంతో చర్చించారు. పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించే అంశంపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రివర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులపై కూడా సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చించారు. కాగా ఈ సమావేశానికి మంత్రులు ఫరూక్, సత్యప్రసాద్ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. విజయవాడ నగరంలో తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం సింగనగర్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం నాగరాజును అదుపులోనికి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సిఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు సింగనగర్ వచ్చిన పోలీసులను నాగరాజు మద్దతుదారులు స్థానికులను అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ పోలీసులకు అడ్డు తగిలారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు నాగరాజు ఇంట్లోకి వెళ్లి ఆయన అదుపులోనికి తీసుకున్నారు. అయితే నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆ ఏరియాలో సెక్యూరిటీని కూడా పెంచారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసులో బిఎన్ఎస్ యాక్షన్లోని సెక్షన్ 103(1), సెక్షన్ 127(4), సెక్షన్ 127(6) సెక్షన్లను నమోదు చేశారు. పోలీసులు ఒక వ్యక్తిని 10 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించి ఆ విషయం బయటకు తెలియకుండా దాచడమే కాకుండా చివరకు ఆ వ్యక్తిని హత్య చేశారన్న కోణంలో ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మొదటి నుంచి నాగరాజు పాత్రపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాయికృష్ణ తల్లి కూడా అప్పుడు కృష్ణలంక సీఐగా ఉన్న నాగరాజే తన కొడుకును టార్చర్ చేశారని ఆరోపించారు. కొడుకు ఆచూకీ కోసం ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ చేసి హైకోర్టును కూడా వెళ్లారు. వివాదం రోజు రోజుకు పెద్దదవుతుండటంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. చివరికి ఇప్పుడు సిట్ విచారణలో కొన్ని కీలక వివరాలు బయటకు రావడంతో నాగరాజును అరెస్ట్ చేసి సిట్ అధికారులు తీసుకువెళ్లారు. సిఐ నాగరాజు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. గత ఈ 15 రోజుల్లో మా కృష్ణలంక ప్రాంతంలోనే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన కృష్ణలంక కానిస్టేబుల్ గారిని మీదే ఒక అతను దాడి చేశారు. అతనికి చేయి కూడా ఎరగటం కూడా జరిగింది. నిన్న రాత్రి ఒక గంజాయి బ్లేడ్ బ్యాచ్ గాడు తండ్రి కొడుకుని పేక్కోసేశారండి. అది దారుణం. మీరు ఒకసారి కావాలని మీ దగ్గర వీడియో ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, చూసే ఉంటారు మీరు. అసలు అది చావు బతుకుల్లో ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తండ్రి ఉన్నాడు, కొడుకేమో మణిపాల్ హాస్పిటల్లో ఉన్నాడు. పోలీసు వారికి కూడా ఒకటి ఆలోచన చెప్తున్నాం మేము, పోలీసు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ చిన్న విన్నపం. సార్,
మీరు 24 గంటలు 365 రోజులు మీ భార్య పిల్లలను వదిలి మాకెంతో రక్షణ కల్పిస్తారు. మరి మీకు రక్షణ కల్పించుకునే పరిస్థితి లేకపోతే ఎలా సార్? ఒక నిజాయితీ గల ఆఫీసర్కి ఇవాళ మనం సపోర్ట్ గా ఉండాలి. మీరు కూడా ఆలోచించండి. అక్కడ చచ్చిపోయాడు అవడం, గంజాయి సాయనం చచ్చిపోయాడో లేదో తెలియదు. కానీ సిఐ గారు నాగరాజు గారి మీద నిందలు మోపి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా సిఐ నాగరాజు గారు ఈ రోజు తీసుకున్న నిర్ణయాల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఈ 2 సంవత్సరాల్లో మా కృష్ణలంక ప్రాంతంలో గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ మొత్తం నిర్మూలన చేయడం జరిగింది. ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టడం వల్ల 5 నిమిషాల్లో సార్ వస్తారని చెప్పి భయపడి గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ రౌడ్ షీటర్లు రాలా. కానీ ఇవాళ విఆర్లో సిఐ నాగరాజు గారు ఉండేసరికి కృష్ణలంక ప్రాంతంలో ఏ విధంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోండి. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, దొంగల్ని సపోర్ట్ చేయాలా, మంచి అధికారులను సపోర్ట్ చేయాలా ఆలోచన చేసి మీరు త్వరగా మాకు తెలిసినంత వరకు సస్పెన్షన్ ఎత్తేసేసి మళ్ళీ కృష్ణలంకకు సీఏ నాగరాజు గారిని ఇస్తే చాలా బాగుంటుందండి. మీరు కృష్ణలంక సీఏ నాగరాజు గారిని మళ్ళీ డ్యూటీలోకి ఇవ్వకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. కృష్ణలంక ప్రజలు భయభ్రాంతులకు గురై ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు కావాలని అంటే ఒకసారి మీడియా సోదరులందరూ వస్తే మీ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మహిళలందరూ మాట్లాడతారు. మీరు రావాలి, కావాలంటే మేము తీసుకెళ్తాము. ఈ పరిస్థితి ఇలా తయారైంది పరిస్థితి. ఇది చూడండి, ఇది రాత్రి జరిగిందండి. దయచేసి మీడియా సోదరులకు కూడా చెప్తున్నాను, మనం కొన్ని ఛానల్ వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి సిఐ నాగరాజు గారి గురించి కానీ వారి ఫ్యామిలీ గురించి కానీ. ఆలోచన అసలు రేటింగ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కాదు, కృష్ణలంక ప్రజలను అడిగితే చెప్తారు. మీరు దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయకుండా తప్పు ఒప్పును మీరు పునరాలోచించుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. అతని మీద 2 NVWలు అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో ఉండగా అతను ఎక్కడన్నా మిస్పాపరేట్ పారిపోయి ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు వేరే కార్యక్రమం చూపిస్తున్నారని చెప్పేసి అనుకోవడం కూడా అతిశయోక్తిగా లేదు. ఖచ్చితంగా మాత్రం ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. సిఐ నాగరాజు గారికి మాత్రం అధికార పక్షం ప్రతిపక్షంలో కొన్ని ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయనకి ప్రభుత్వం సెక్యూరిటీ కలిగించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఓటమి, నిరాశ, నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకుంటే ఆ దేవుడే వారిని మొన్నటి ఎన్నికల్లో శిక్షించారన్నారు. పాస్టర్ ప్రవీణ్ని అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ అనుకో చూస్తున్నారని అది బెడిసి కొట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ కాపు నేతలను రెచ్చగొట్టి తప్పులు చేయించి జైలుకు పంపి రేపు బయటకు పోలేక జీవితాంతం జగన్ చుట్టూ ఉండేలా ఆయన ఎజెండా మాత్రమే అమలు చేసేలా పులివెందుల సంస్కృతిని ఏపీలో తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారితో జగన్ తప్పులు చేయించారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్, ఇటువంటి వారిని అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం
ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గూండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి, అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. సాయికృష్ణ అదృశ్య ఘటనను ఆధారంగా చేసుకుని కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ద్రాక్షారామంలో ఒకే కులానికి చెందిన నాయకులను సమీకరించి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కుల రాజకీయాల్లోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లాగడం సరికాదన్నారు. అన్ని కులాలకు సమాన గౌరవం ఇవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యమని చెప్పారు. అధికారంలోకి మళ్లీ రాలేమనే భయంతోనే వైసీపీ కుల రాజకీయాలకు పాల్పడుతుందని, అంబటి రాంబాబు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలనేటువంటి మాట వైసీపీ నాయకుల నుంచి తెలుసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ రాష్ట్ర రాజకీయం లేదు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో దుర్భాషలాడి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన మాటని ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? లేకపోతే ఏనాడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఏకవచనంతో కాకుండా గౌరవంగా ఏనాడైనా వారు సంబోధించారా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నో సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో సైతం అవి చేయడం మానేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళి, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకొచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సాయికృష్ణ మృతి విషయంలో కానీ, మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక, అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే అభియోగం మోపబడ్డటువంటి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయటం, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేయటం, అదేవిధంగా ఆ తర్వాత మరింత లోతుగా విశ్లేషణ జరగడానికి, న్యాయం జరగడానికి వీలుగా సిట్ వేయటం, సిట్ ద్వారా ఇవాళ నాగరాజు గారిని అదుపులో తీసుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ సానా సతీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెట్టిన సభ కాపు ఆత్మీయ సభ కాదని, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని విమర్శించారు. నేరస్తులకు కులం రంగు పొలమొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని వక్రీకరించి జగన్ అండ్కో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కాపులకు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని, జగన్ రెడ్డి తీసేశారని ఇప్పుడు వైసీపీ నేతలు ఈ విషయంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎంపీ సతీష్ ఎద్దేవా చేశారు. కాపులపై జగన్కు నిజమైన ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. కాకినాడ నడిబొడ్డులో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ రెడ్డి చెప్పలేదా అని నిలదీశారు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ అండ్కో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొదటగా మీకు చెప్పేది ఏంటంటే, ఆ సభ అది ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తాను. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము
2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అనడానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకి ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఇది ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా. ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. సార్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు ఆయన. రౌడీజం చేయొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్గా వాళ్ళ విధానమే రాంగు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ ను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. బ్రాండెడ్ మందుల పేరుతో అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా జనరిక్ మెడిసిన్స్ ప్రజలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని చెప్పారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం ఏలూరు రోడ్లో ఉన్న ఎన్ఆర్హెచ్ జనరిక్ మెడిసిన్ స్టోర్లో జెనివిస్ రెమిడీస్ మోడల్ ఫ్రాంచైజీ విజయవాడ రీజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల మధ్య నాణ్యత పరంగా ఎలాంటి తేడా ఉండదని, అదే ప్రమాణాలు, అదే నాణ్యతతో తయారయ్యే జనరిక్ మందుల ప్రజలకు 80 నుంచి 90% వరకు తక్కువ ధరలో లభిస్తున్నాయని అన్నారు. నిత్యం వాడే బీపీ, షుగర్, గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు సంబంధించిన మందులు కూడా జనరిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మెడికల్ స్టోర్స్ విస్తరణ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో లభించేందుకు జనరిక్ మెడిసిన్స్ ఎంతో దోహదపడుతున్నాయన్నారు. బ్రాండెడ్ మందుల పేరుతో అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా జనరిక్ మెడిసిన్స్ ప్రజలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని పేర్కొన్న బోండా ఉమా, జెనివిస్ రెడీమేడ్స్ సంస్థ మరిన్ని ప్రాంతాల్లో సేవలను విస్తరించి ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం స్టోర్ నిర్వాహకులను అభినందించి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకి తక్కువ ధరలో నాణ్యమైనటువంటి మందులు, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వాలని ఈ జనరిక్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉందో దానికి అనుగుణంగానే ప్రజల్లో అవగాహన ఏర్పడతా ఉంది. ఇప్పుడే పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్కి ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, జనరిక్ మెడిసిన్స్కి అదర్ మెడిసిన్స్కి ఏమి మాత్రం డిఫరెంట్ లేదు. ఏం డిఫరెన్సు మెడిసిన్స్లో లేదు. సేమ్ క్వాలిటీ, సేమ్ హైజెనిక్గా, సేమ్ కంటెంట్లో మా మెడిసిన్స్ దొరుకుతాయి. ప్లస్ ప్రైజు 10%, అంటే 200 రూపాయలు ఉండేది 20 రూపాయలకి, ఇంకా తక్కువ కూడా దొరుకుద్ది. అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ధరల్లో మనకి
ఎఫర్డబుల్గా ఉండే ధరల్లో దొరుకుతాయో, మెడిసిన్స్ మీద కార్పొరేట్ కంపెనీస్ ఏ విధంగా దోచుకుంటున్నాయో దీనివల్ల అర్థమవుతూ ఉంది. అందుకని ప్రజలు పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్ని ఆదరించవలసిన అవసరం ఉంది. ఇవాళ రెగ్యులర్ మీ మెడిసిన్స్ బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే ఆర్గాన్స్ మన లివరు, లేదంటే అది కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సేమ్ మెడిసిన్స్ డాక్టరు ఏ ప్రిస్క్రిప్షన్ అయితే ఇస్తా ఉన్నాడో అదే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇక్కడ దొరుకుతాయి. Today, inaugurating regional office of Vijayawada and model first franchise of Vijayawada. Genevis Remedies has close to 2,000 franchises now entering into Andhra Pradesh, Telangana, all south states. Now we have vision of opening 200 to 300 franchises in Vijayawada district, entire region. The mission and idea is, objective is to provide affordable medicines to all the citizens of Vijayawada and nearby regions and district. We open franchise on in all 5,000, 10,000 villages, 25,000 होगा. तो उसमें all the people should get access. Objective is सबको access मिलना चाहिए affordable medicines का. That is the government concept. So we open franchise in small big taluka places, district also, जिसको आप मंडल बोलते हैं, so that nearby when there is a patient which get access to the nearby center. So all the medicines, BP, sugar, diabetes, cardiac, neuro, psychiatric, from fever to cancer, we provide all the medicines at 60 to 70% discount almost. విజయవాడ ప్రజలందరికీ మంచి శుభవార్త లాంటిదండి ఈరోజు. ఎందుకంటే మన జెన్విస్ రెమెడీస్ ఆల్ ఓవర్ ఇండియాలో 9 రాష్ట్రాల్లో ఉంది. ఏప్రిల్ 12వ తేదీ మన బోండా ఉమా గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దెన్ అక్కడి నుంచి లాస్ట్ మంత్లో 42 షాపులు అయితే ఓపెన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో కూడా 43 షాపులు అయితే రిజిస్ట్రేషన్ జరిగింది. ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం అంతా కలిసి ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ఊర్లలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ప్రజలకు సేవ చేసేందుకు మేము ముందుగా ఉన్నాము. ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మీకు 20 నుంచి 80% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అట్లని ఇవి తగ్గు మందులు కాదండి. జెనరిక్ అనేది ఒక మెడిసిన్ పేరు మాత్రమే. జెనరిక్ అంటే తగ్గు మందులు కాదు. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. సో మీకు 80% డిస్కౌంట్ వచ్చే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడేటి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు 80% డిస్కౌంట్ వస్తూ WHO GMP సర్టిఫికేట్ మెడిసిన్స్ క్వాలిటీ, హై క్వాలిటీ మెడిసిన్స్ను మీకు అందజేయడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మీరందరూ కూడా మీ లొకాలిటీలో ఏదైనా నిరుద్యోగంతో ఉన్నా కూడా, ఇంట్లో ఉన్నా కూడా, వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్, మంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మన జెన్విస్ రెమెడీస్ మంచి అవకాశాన్ని అయితే అందిస్తుంది. మీరు ఏదైనా కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ హెడ్ మన లక్ష్మీ గణేష్ గారు, లేదంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ గారు ఉన్నారు, అబ్దుల్ ఖాదర్ అండ్ యశస్వి మేడం గారు, వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు వచ్చి అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇక్కడ ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసినటువంటి అబ్దుల్ ఖాదర్ గారికి, యశస్వి గారికి, లక్ష్మీ గణేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. ఈరోజు జెనరిక్ మెడిసిన్ స్టోర్ స్టార్ట్ చేయడం అనేది అఫోర్డబుల్ హెల్త్ కేర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే హెల్త్ కేర్ మీకు చూసినట్టయితే చాలా కాస్ట్లీగా అవుతుంది ఈ మధ్య. సో అలాంటప్పుడు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పాపము అటు ఆరోగ్యశ్రీ సర్వీసెస్ లేక, అటు కార్పొరేట్కి వెళ్ళలేక మధ్యలో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు అంటే డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కాస్టే కాకుండా ఫార్మసీ కాస్ట్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది. ఫార్మసీ కాస్ట్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక సెగ్మెంట్లో జెన్విస్ రెమెడీస్ అనే వాళ్ళు జెనరిక్ మెడిసిన్స్ తీసుకొచ్చి ఆ కాస్ట్ని కట్ చేయడం, అంటే అఫోర్డబుల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం అనేది వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్. అండ్ దట్ టు మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ. ఎందుకంటే చాలాసార్లు ఏమనుకుంటాం మనము, కాస్ట్ కటింగ్లో క్వాలిటీ తగ్గిపోతుంది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇక్కడ కాస్ట్ కటింగ్ చేస్తూనే దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ ఆ సేవ్ చేసిన బడ్జెట్ని మీ హెల్త్ ప్రివెన్షన్కి వాడుకోవచ్చు. మీరు యాక్చువల్గా ఈ ఫార్మసీ మీద మనం సేవ్ చేసిన బడ్జెట్ని ఇంకా వేరే వాటికి వాడుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ భావజాలాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా వెలువరించిందని, కుల రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నది వైసీపీయేనని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్కు ఆపాదిస్తూ వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని సామినేని ఉదయభాను విమర్శించారు. మీరు రాజధానిని 3 రాజధానులు అని చెప్పారు. ఒక రాజధాని రాష్ట్రంలో రాజధాని అని దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒకే రాజధాని ఉంటుంది. అటువంటిది మీకు అధికారంలోకి ఇస్తే మీరు 3 రాజధానులు అని చెప్పి ప్రజలు తెకమక పెట్టారు. అలాగే అనేక రకాల ప్రభుత్వం మీకు ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని మీరు కాలుతో తన్నారు. దాన్ని సరిగా పరిపాలించే శక్తి లేకుండా ఇవాళ వైసీపీ పార్టీ నిన్న తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీలో అనేక రకాల కులాలు ఉన్నారు. ఒక కాపుల కులం కాదు. కాపు కులం వస్తలే వైసీపీ వాళ్ళు ఎవరు లేరు. అనేక కులాలు ఉన్నారు. ఇవాళ వైసీపీలో బీసీలు ఉన్నారు. మరి బీసీలు ఎందుకు కుల మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు? వైసీపీలో కమ్మవారు ఉన్నారు. కమ్మవారు ఎందుకు ఏర్పాటు చేయలేదు? వైసీపీలో రెడ్లు ఉన్నారు. రెడ్డు కుల సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయాలా? వైసీపీలో ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడ కుల సమావేశాలు ఏర్పాటు చేయాలా? ఇప్పుడు కాపులు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే దీనికి పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మీద ఉన్న అభిమానం తగ్గించాలి, ఆయన ఏ విధంగా అణగదొక్కాలనే ఒక కుట్ర కుతంత్రం. దాన్నే ఇవాళ ప్రత్యేకంగా ఆయన మీద ఉన్న అక్కసుతోటి ఆయన ఏదో రకంగా మన కాకినాడలో జరిగిన సమావేశంలో మాట మంచి కార్యక్రమం అనేక రకాల విషయాలు రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడిన విషయాల్ని దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారానికి దూరమైనటువంటి ఒక పార్టీ కులాలుగా విడిపోయి కుల సంఘాలతో కాకోకుండా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసేటువంటి కులాల వారీగా విడగొట్టి నిన్న కాకినాడలో పెట్టినటువంటి సభ నిజంగా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలకి ఇది ఒక మచ్చగా మారిపోతుంది. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి నిన్న అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులందరూ కూడా అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. ఆ 5 సంవత్సరాల వాళ్ళు ఈ కులం గురించి ఏం ఆలోచించారో ఏం పనిచేశారు అనేది చెప్పాలి. అంతకుముందు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా దీవెన పథకం కింద సుమారుగా 300 కోట్ల రూపాయలు విడుదల చేసి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయల ద్వారా విదేశీ విద్యను అందిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక వ్యక్తికి కూడా విదేశీ విద్య కాపు కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా విదేశీ విద్య ఇవ్వలేని పరిస్థితి. ఓన్లీ 28 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చాడు. అది కూడా ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇచ్చినటువంటి విధంగా. అలాగే అంతకుముందు 14-19 మధ్య కాపు భవనాల కోసం అని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే వాటిని వీళ్ళ అధికారంలోకి రాగానే సచివాలయాల కిందను ప్రైవేటు వ్యవహారాల కింద మార్చుకున్నటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు ఆ ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా కాపుల యొక్క ఉన్నతికి కానీ కాపుల యొక్క కార్యక్రమాలు కానీ ఏది చేపట్టుకోకుండా జనరల్గా ఇచ్చేటువంటి పథకాలను కూడా కాపులకు ఇచ్చినట్టుగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నటువంటి చరిత్ర వాళ్ళది. అలాంటి వాళ్ళు ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వీళ్ళు మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రాజధాని అమరావతిలో నిర్మించిన టోల్ గేట్ కారణంగా వాహన చోదకులు ముఖ్యంగా హైకోర్టుకు వెళ్లే న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. విధులకు వెళ్లడానికి కూడా టోల్ కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 కిలోమీటర్ల పరిధిలో వాహనాలకు ఉచిత టోల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని గ్రామమైన వెంకటపాలెంలో అధిక టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని లాయర్ల నిరసన తెలిపారు. టోల్ ప్లాజా యాజమాన్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. న్యాయవాదుల ఆందోళనతో ఆ రోడ్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లాయర్లతో చర్చించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ 20 కిలోమీటర్ల పరిధిలోని వాహనాలకు ఉచిత టోల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
యూటర్న్ తీసుకున్న వాహనాల నుంచి 2 సార్లు ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో న్యాయవాదులు ఆందోళన విరమించారు. అనంతరం న్యాయవాదులు హైకోర్టుకు తరలి వెళ్లారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.